ఈ నెల 12వ తేదీన కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన క్రమంలో ఈ నెల 16వ తేదీన కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ కారును తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో 21 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు కారు నడుపుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జున్ని జెమిని ఆద్ముగం ఇటీవలే రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో ఒక యువతితో పాటుగా మరో 2 యువకులని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. చిన్న బాబుని ఒక కారు గుద్దించేసి ఆ బాబు చావుకు కారణం అవడం, ఆ తర్వాత ఈ కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకుని అతన్ని ట్రాఫిక్ పోలీసు వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న 16వ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పి కారులో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు 21 కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం, ఎవరైతే అప్పటికే వాళ్ళ అదుపులో ఉన్న జెమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది, ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది, వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది. జెమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు, వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు, అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకీర్ అనేవాడు, అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న 11వ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు 21 కేజీల గంజాయి కొని 12వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడనే 2 టీంని ఫామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్, జాకీర్ అండ్ మరియు అక్షయ్ అన్న వాళ్ళ కోసం ముగ్గురిని ఈరోజు కోర్టు వారి ఎదుట ప్రవేశపెట్టడం అనేది